ఇందాక పెద్దలు కృష్ణాంజలి గారు చెప్పినట్టు అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం నాలాంటి కూడా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక పేపర్ లో రాసేస్తారు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు, వెళ్ళిపోయి తేల్చుకొచ్చేస్తారు ఢిల్లీకి వెళ్ళి రాస్తున్నారు. ఆయన ఎక్కింది ఆయన వెళ్ళింది లేదు ఇప్పుడు వరకు పేపర్ లో రాసి 5-6 రోజులు ఎంత అవుతుంది. ఇంకోటి రాస్తారు, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అందుకే భయపడిపోయి ఆయన వెళ్ళిపోయి సాగిలి పట్టాకి వెళ్ళారు హోంమంత్రి గారికి. హోంమంత్రి సపోర్ట్ లేదు, ఇక్కడికి గెలవలేదట. అందుకే మరి ఓట్లు వేసి హోంమంత్రి చేస్తారు, రాష్ట్రపతి చేస్తారు, నాకైతే తెలియదు. అది ఆయన ఫ్లైట్ ఎక్కింది లేదు లేదు ఇప్పుడు వరకు. వాళ్ళు రాసేసి 5-6 రోజులు అయింది, ఇప్పుడు వరకు ఫ్లైట్ ఎక్కలేదు ఆయన. ఇంకోళ్ళు రాస్తారు, సీట్లు 64 సీట్లు అయిపోయినాయి, వచ్చేసి అది ఫైనలైజ్ అయిపోయింది అంటారు. అది కనీసం ఒక జాబితా లేదు. కనీసం వైసీపీ పార్టీ నయం 6 జాబితాలు 7 జాబితాలు ఏదో చేసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు మంచి చేయడో చేసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ కనీసం ఒక జాబితా వచ్చిందా లేదా నాకు డౌట్. ఇప్పుడు కాకినాడ సానా సతీష్ లేకపోతే ఇంకోటి ఏదో వచ్చి అది నిజమా అబద్ధమా నాకు అర్థం కావట్లేదు. సాయి గారు వరకు నిజంగా అఫీషియల్ గా ఇచ్చారా లేకపోతే సోషల్ మీడియా అఫీషియలేనండి. అఫీషియల్ గా రెండే అనౌన్స్ చేశారు. చంద్రబాబు గారు అరకు ఒకటి, మండపేట ఒకటి. పవన్ కళ్యాణ్ గారు 2 అనౌన్స్ చేశారు, పేర్లు అనౌన్స్ చేయలేదు కానీ రాజానగరం రాజులని ఆ 4 ఇంతవరకు కన్ఫర్మ్ అయినట్టు. మిగతా సానా సతీష్ అది ఇంకా జనసేనలో జాయిన్ అవ్వలేదు, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. లేదు ఇప్పుడు కాకినాడలో ఫుల్ బ్యానర్స్ అండి, మా ఇంటి దగ్గర కూడా బ్యానర్స్ ఫుల్ జనసేన బ్యానర్స్ అన్ని నడుస్తున్నాయి అన్ని గెస్ట్ హౌస్ దగ్గర కూడా. అంటే రిజైన్ చేయలేదండి టీడీపీకి ఇంకా. అవును, అంటే అసలు ఆయన తెలుగుదేశంలో ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పరు కదా. సాధారణంగా సానా సతీష్ అంటే మీ వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా. కాకినాడలో తెలుసు, గతంలో సిబిఐ కేసులు అరెస్ట్ అయిన ఆయన ఈయనే. అదే ఆ సిబిఐ ఇద్దరు డైరెక్టర్ల మధ్య గొడవ వచ్చి అప్పుడు ఈయన కూడా అరెస్ట్ అయ్యారు విచారణలో, కరప్షన్ కేసెస్ అన్ని. మోడీ మీద అభియోగం రావడానికి సిబిఐ కేసులో కారణమైన సానా సతీష్ ఇప్పుడు అదే మోడీ మిత్రులైనటువంటి జనసేన తరపున పోటీ చేయబోతున్నారు స్పెషల్ గా. అది ఇప్పుడు ఆ పేరు కూడా కన్ఫర్మ్ అయింది అనుకుంటాను నేను ఇప్పుడు వరకు. ఎందుకంటే అలా ఉంది ప్రచారం, అసలు నిజమేదో అబద్ధం ఏదో రోజు డిబేట్లు చేసే వాళ్ళు మనకే తెలియనంత ఘోష. మళ్ళీ లెటర్ హెడ్ల మీద వచ్చేస్తున్నాయి సాయి గారు, తెలుగుదేశం లెటర్ హెడ్ మీద బీజేపీకి కూడా ఎలకెట్ చేసి వచ్చేస్తున్నాయి. బీజేపీకి ఇన్ని సీట్లు పలాస్తాను ఇలాస్తాను, అలాగే దాంట్లో లేదు బాబు ఏదో గాలి కప్పురు నా పేరు రాయన, తిరుపతిరావు గారి పేరు ఇంకోటి పేరు నా పేరు రాయరు. ఈజే కనిపిస్తుంది అనుకుంటే మళ్ళీ జోగయ్య గారు ఆయన లెటర్లు ఆయన ఎలకెట్ చేస్తుంటారు స్థానాలు, తిరుపతి ఇక్కడ కాకండి ఇక్కడ. అసలు ఎవరి లెటర్ ఏంటో ఎవరి కథ ఏంటో ఎవరి పార్టీ ఎవరిదో అర్థం కానీ కన్ఫ్యూజన్ చేసి కలగాపొలకం చేసి పెట్టేశారు. మరి ఇది ఎప్పుడు తెరదీస్తారో ఏంటో మనకైతే తెలియట్లేదు. మరి అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వెళ్దాం అనుకున్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్ రాజమండ్రి